హలో ఎవ్రీవన్. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాయబోయే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి ఈజీగానే ఉంటుంది, భయపడకండి. ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్కి 40%, మిగతా వాళ్ళందరికీ 45%. ఎగ్జామ్ వెయిటేజ్ చూస్తే ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ టైంలో తక్కువ ఎఫర్ట్తో ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటే కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ కాన్స్టిట్యూషనల్ లా, ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, ఎవిడెన్స్, ఫ్యామిలీ లా, లా ఆఫ్ టాట్స్, లా ఆఫ్ కాంట్రాక్ట్స్. ఇలా సెలెక్టివ్గా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినా మీరు ఈజీగా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఇది జస్ట్ స్మార్ట్ వర్క్ అంతే. ఇప్పుడు ఇలాంటిదే కొంచెం సీరియస్ విషయం మాట్లాడుకుందాం. ఇండియన్ పార్లమెంట్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికల బిల్లు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే అన్ని స్టేట్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి కండక్ట్ చేసేలాగా కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ లోక్సభలో మెంబర్స్ 542. అందులో మెజారిటీ అంటే 271 కన్నా ఎక్కువ సీట్స్ ఏ పార్టీ కంట్రోల్లో ఉంటే ఆ పార్టీ నుంచే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. మన సౌత్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి లోక్సభలో ఉన్న సీట్స్ 129. అంటే ఉన్న బడ్జెట్ మొత్తం నార్త్ బెల్ట్లోనే ఇన్వెస్ట్ చేసి సౌత్ స్టేట్స్ని పూర్తిగా వదిలేసిన గవర్నమెంట్ ఆ పార్టీ చేతిలోనే ఉంటుంది. అది కాంగ్రెస్ అవ్వనివ్వండి, ఇండీ అలయన్స్ అవ్వనివ్వండి, బీజేపీ అవ్వనివ్వండి, ఎన్డీఏ అలయన్స్ అవ్వనివ్వండి. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల రీజనల్ ఇష్యూస్, రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించి పర్టికులర్గా సౌత్ స్టేట్స్కి చాలా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే పదవుల కోసం పార్టీ మారి లోక్సభకి, రాజ్యసభకి వెళ్ళారో వాళ్ళు కొత్త పార్టీ చెప్పినట్టు వినాల్సిందే, ఓటు వెయ్యాల్సిందే. లేదంటే విప్ ద్వారా నోటీసులు ఇస్తారు. సో ఖచ్చితంగా పార్టీ చెప్పినట్టు చేస్తారు. పదవులే ముఖ్యం అనుకునే నాయకులు పార్టీ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా గాలికి వదిలేస్తారు. మనకి కావాల్సింది పదవుల కోసం పార్టీలు మారే నాయకులు కాదు. పార్టీ ఏం చెప్తే అది కళ్ళు మూసుకుని చేసే నాయకులు కాదు. పదవులను పనిచేసుకునే కుటుంబ రాజకీయ నాయకులు కాదు. కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కున్న నాయకులు కాదు. మన పార్టీ జెండా పట్టుకున్నాడు, పార్టీకి ఫండ్ ఇచ్చాడు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగాడు అని వాళ్ళందరికీ నామినేటెడ్ పదవులు ఇచ్చే నాయకులు కాదు. ప్రభుత్వాలని ప్రశ్నించే నాయకులు కావాలి. ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చే నాయకులు కావాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేసే నాయకులు కావాలి. వ్యవస్థలని బలపరిచే నాయకులు కావాలి. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకులు కావాలి. బొమ్మిడి సన్నీరాజ్ అనే నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలోచించి ఓటు వేయండి. డబ్బుతో పదవులు కొనలేరని నిరూపించండి. పార్టీ ఎంత గొప్పదైనా అభ్యర్థి కూడా అర్హుడైతేనే గెలిపిస్తారన్న మెసేజ్ క్లియర్గా వినిపించండి. వాళ్ళకి నచ్చినట్టు పదవులు పంచుకుంటూ పోతే సహించమని తెలిసేలా చేయండి. ప్రజాస్వామ్యం అంటే ఒక్కసారి ఓటు వేశాక 5 సంవత్సరాలు వాళ్ళ నిర్ణయాలకు కట్టుబడి ఉండటం కాదని గుర్తు చేయండి. ప్రజాస్వామ్యమే ధ్యేయంగా ఒక కొత్త విప్లవానికి పునాది వేసే నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.